హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఈరోజు మనం రెడ్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న టమాటాలు 2, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 3, అల్లం అరంగుళం ముక్క, పచ్చిమిర్చి 3, సాల్ట్ తగినంత, పాస్తా 1 కప్పు, ఆరిగానో పౌడర్ 1 స్పూను, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను. ముందుగా మనం సాస్ తయారు చేసుకుందాం. దానికోసం ఒక పాన్ తీసుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆ తరువాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అల్లము వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇది టమాటా కర్రీ లాగా అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ మనము పాస్తాని ఉడికించుకుందామండి. దానికోసం ఒక పాన్లో వాటర్ తీసుకోవాలి, వేడి చేసుకోవాలి. ఇక్కడ వాటర్కి కొలత అంటూ ఏం లేదండి, మన పాస్తా మునిగే వరకు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం తీసుకున్నటువంటి 1 కప్పు పాస్తాని వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మన పాస్తా ఉడికిందో లేదో చూద్దామండి. మన పాస్తా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, మన పాస్తా ఈ రకంగా ఉడికితే అది కరెక్ట్గా ఉడికినట్టండి. నెక్స్ట్ మనం ఒక పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఇందాక రెడీ చేసుకున్నటువంటి టమాటా ఆనియన్ పేస్ట్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పౌడర్ 1 స్పూను, ఆరిగానో పౌడర్ 1 స్పూను వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి సాస్ ఎంత క్వాంటిటీ ఉండాలి అంటే మన పాస్తాకి కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉండాలండి. అంటే పాస్తా ఎక్కువగా సాస్ తక్కువగా ఉండకూడదు. ప్రతి పాస్తా మనకి పాస్తాలో ఉండేటువంటి ప్రతి హోల్లోనూ ఈ సాస్ వెళ్ళేటట్టుగా ఉండాలి. అప్పుడు మనం ఆ పాస్తాని బైట్ చేసినప్పుడు మనకి సాసు ప్లస్ పాస్తా రుచి మనకి తెలుస్తుందండి. ఇక్కడ అదొక్కటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము. సో ప్రతి పాస్తా స్టిక్కి మనకి ఈ సాస్ అంటుకోవాలండి, అంతే. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా అండి, ప్రతి పాస్తాకి అంటే ఎంత బాగుందో. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.